ఇక ముందు వీడియోలో చెప్పినట్టు ఆ ప్రౌడ్ మూమెంట్ రానే వచ్చింది. ఇక్కడ స్టేజ్ పైన అబకాస్ కిట్‌తో పిల్లలు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారన్నది పేరెంట్స్‌కి తెలిసేలా అయితే మేడం చాలా బాగా వివరించారు. పిల్లలు కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అయితే ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. మేము క్యాలిక్యులేట్ చేసే వరకే వాళ్ళ ఆన్సర్ చెప్పేస్తున్నారు. అంత అద్భుతంగా ఫాస్ట్‌గా అయితే పిల్లలందరూ ఉన్నారు. ఈ అబకాస్ ఏదో మా టైంలో కనిపెట్టి ఉంటే ఈ పాటికి ఏ చార్టెడ్ అకౌంటో, ఈ మ్యాథ్స్‌లో లెక్చరరో అయిపోయి ఉండేవాళ్ళమేమో అనిపించింది. ఎంతైనా 90 కిడ్స్ కదా! ఇంకా నెక్స్ట్ ఎంతగానో వెయిట్ చేస్తున్నా ఆ క్షణమైతే వచ్చేసింది. స్టేజ్ పైకి పిల్లలతో పాటు పేరెంట్స్‌ని పిలవడం చాలా హ్యాపీగా అనిపించింది. మా బాబు షీల్డ్ తీసుకున్నప్పుడు స్టేజ్ పైన మేమున్న ఆ ఒక్క నిమిషం నిజంగా జీవితంలో మర్చిపోలేని మూమెంట్. మా బాబుని స్టేజ్ పైకి పిలిచినప్పుడు నా వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఆ నవ్వు నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఆ హ్యాపీనెస్ నేను ఆ డే అంతా కూడా క్యారీ చేశాను. నిజంగా నేనైతే ఎలా ఫీల్ అయ్యానన్నదైతే మీరు ఈ వీడియోలో చూసేయండి. నా కళ్ళలో అయితే నీళ్ళు తిరిగాయి. సో ఇంకా టైం అయితే రానే వచ్చింది. Along with your parents. Next, be Ritvik also come along with your parents. Give him big round of applause. మొత్తానికి మనోడైతే డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వెళ్ళిపోయాడు. చాలా హ్యాపీగా అనిపించింది. మరి డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదు కదా! మనం కూడా చిన్నప్పుడు స్కూల్లో ఏదైనా సాధించుంటే మన పేరెంట్స్ కూడా ఇలాగే హ్యాపీగా ఫీల్ అయ్యే ఉంటారు కదా! R. Vaibhav, Reddy Vaibhav, A. Heritage, P. Hardik Reddy, M. Srihita, B. Ritvika, B. Praneeth, S. Nitya Harshini, M. Manashwini, R. Srinika, P. Navya Sri, M. Mahan. ఇంకా నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ కూడా ఎంకరేజ్మెంట్గా అందరికీ కూడా షీల్డ్ అయితే ఇచ్చి సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. అది చాలా బూస్టప్ ఇస్తుంది పిల్లలకైతే. నెక్స్ట్ స్టేట్ లెవెల్కి కూడా ఈ స్కూల్ నుంచి పిల్లలు వెళ్ళబోతున్నారు. వెళ్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా ప్రోగ్రామ్ అయిపోయాక పేరెంట్స్ అందరం కూడా పిల్లలు ఎంతో కష్టపడి చేసిన ఈ ప్రాజెక్ట్ వర్క్ని చూసాము. అండ్ నెక్స్ట్ మన పిల్లలకి క్లాస్ రూమ్స్లో టీచింగ్ ఎలా చేస్తున్నారు, ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు అంతా కూడా మనకు ఒక డెమో లాగా పేరెంట్స్ అందరికీ కూడా వివరించారనమాట. ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ ఇంటికైతే వచ్చేసాము ఈ స్వీట్ మెమరీస్తో.